హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మన నేమ్కి ఒక మంచి ఫైర్ ఎఫెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు బేసిక్గా చూస్తే మన నేమ్కి వచ్చేసి మంచి ఫైర్ ఎఫెక్ట్ అయితే ఇక్కడ యాడ్ అయ్యింది కదా ఫ్రెండ్స్. అదే విధంగా మీ ఫొటోస్ కూడా ఇలా ఫైర్ ఎఫెక్ట్ అనేది యాడ్ అనేది చేసుకొని మనకు ఇష్టం వచ్చిన చోట అది మనకు గ్రీన్ స్క్రీన్ వీడియోలో క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో బేసిక్గా చెప్పాలంటే ఒక్క మాటలో మంచి ఎఫెక్ట్ గాయస్ ఫైర్ ఎఫెక్ట్ అంటే. సో చాలామంది ఫైర్ ఎఫెక్ట్ అంటే చాలా ఇష్టం, మనకి ఇష్టం వచ్చిన చోట కూడా ఇది యాడ్ అనేది చేసుకోవచ్చు. సో అది ఎలా యాడ్ చేయాలి, ఏ విధంగా యాడ్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలనేది ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు మీ తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. అప్లికేషన్ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది. మీరు ప్లస్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్, వాయిస్, ఆడియో 4 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఇక్కడ ఫస్ట్ మీరు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సో ఓకే, వన్స్ సెలెక్ట్ చేసి ఈ లేయర్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇవ్వండి. సో నేను అనేది ఒక 10 సెకండ్స్ ఇచ్చేసి ఈ 10 సెకండ్స్ కాడ ఎండ్ అయిపోతున్నా. ఎండ్ అయ్యాక ఇప్పుడు మనకు ఈ మళ్ళీ లేయర్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ కలర్ ఉంది కదా, సో ఈ కలర్ వచ్చేసి ఫస్ట్ మీరు గ్రీన్ ఇవ్వండి ఫ్రెండ్స్. అంటే మనకు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు టెంప్లెట్స్ కావచ్చు, లవ్ వాట్సాప్ స్టేటస్ కావచ్చు, సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కదానికి మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా గ్రీన్ అని ఇచ్చేసి మళ్ళీ మన క్రోమాకిలోకి వెళ్ళి మన నేమ్ మాత్రమే ఫైర్ ఎఫెక్ట్లో ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సేమ్ మళ్ళీ లేయర్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇప్పుడు టెక్స్ట్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే మీరు ఉన్నారు కదా మీ నేమ్ అది మీరు ఎంటర్ చేయండి. సో ఇక్కడ నేను వచ్చేసి ఈశ్వర్ టెక్ అని ఇస్తున్నా. ఓకే, ఇక్కడ టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. ఈశ్వర్ టెక్ అని ఇచ్చేసి ఇలా స్క్రోల్ చేసి మీకు ఇక్కడ ఫాంట్ అని ఉంటుంది. సో ఓకే, మీకు ఇష్టం వచ్చిన ఫాంట్ మీరు సెలెక్ట్ చేయండి. సో వన్స్ మనకు ఈ ఫాంట్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇదే మనకు మంచి ఎఫెక్ట్ గాయస్. సో ఎటువంటి స్టైల్స్ అవి ఇవి మనకు ఇక్కడ యూజ్ అయితే అవ్వవు, అయినా కూడా అంత మంచి ఎఫెక్ట్ కనిపించదు. ఓకే, సో ఇలా నేమ్ ఇచ్చేసాక మనకి ఇక్కడ కలర్ అని ఉంది కదా, ఈ కలర్ వచ్చేసి మీరు బ్లూ అని ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మనకు కలర్ అనేది బ్లూ కావాలి. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, డన్. ఇంకా మనకి ఫుల్ బ్లూ అయితే కావాలి. ఓకే, సో ఇక్కడ పర్ఫెక్ట్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన నేమ్కి బ్లూ కలర్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సో ఇప్పుడు మనకు ఇది ఎక్స్పోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మనకు ఇది ఎక్స్పోర్ట్ చేయండి. మనకు ఇది క్వాలిటీలో ఇప్పుడు లోలో పెట్టేసి ఎక్స్పోర్ట్ చేయండి. సో ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతూనే మళ్ళీ మనము అదే వీడియోను మళ్ళీ మనము ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ ఎడిట్ చేయాలన్నమాట. సో ఓకే, ఇది ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోయింది. సేమ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి సేమ్ మళ్ళీ ప్లేస్ మీద ట్యాప్ ఇచ్చేసి 16:9 మీద ట్యాప్ ఇచ్చేసి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీడియాలోకి వెళ్ళి లేయర్ తీసుకొని ఇప్పుడు సేమ్ మళ్ళీ బ్లాక్ లేయర్ తీసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు గ్రీన్ తీసుకున్నారు కదా, ఇప్పుడు బ్లాక్. ఓకే, సో మనం 10 సెకండ్స్ మాత్రమే అక్కడ తీసుకున్నాం. ఓకే, 10 సెకండ్స్ మనం ఇక్కడ తీసేసుకొని సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదైతే మీరు ఎక్స్పోర్ట్ చేశారు కదా అది మనకు ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. సో ఓకే, ఈ ఎక్స్పోర్ట్లో మీరు ఇక్కడ ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేయండి. ఓకే, వన్స్ ఇచ్చేసాక మళ్ళీ అదే టెంప్లెట్ మీద ట్యాప్ ఇచ్చేసి కిందికి స్క్రోల్ చేస్తే మనకు క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. సో ఓకే, ఈ క్రోమాకి వెళ్ళి ఇది ఎనేబుల్ చేయండి ఫ్రెండ్స్. సో చూడు ఏంటి బ్రో నాకు గ్రీన్ ఇచ్చారు, గ్రీన్ బ్లర్ అయిపోయిందని మీకు డౌట్ రావచ్చు. సో అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు కింద కీ కలర్ అని ఉంది కదా, సో కీ కలర్ మీద ట్యాప్ ఇచ్చేసి మీరు ఏదైతే అప్పుడు బ్లూ సెలెక్ట్ చేశారో అదే బ్లూ మళ్ళీ సెలెక్ట్ చేయండి. సో ఓకే, వన్స్ సెలెక్ట్ చేస్తూనే మీ నేమ్స్ వచ్చేసి బ్లాక్లోకి చేంజ్ అయిపోతాయి. ఓకే, సో చూడండి ఇక్కడ బ్లాక్లోకి వచ్చేసాక ఇప్పుడు టిక్ మార్క్ మీద రైట్ ఇవ్వండి. సో ఓకే, వన్స్ ఇచ్చేసాక ఇప్పుడు లేయర్ మీద ట్యాప్ ఇచ్చేసి ఓవర్లీలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు ఫైర్ ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. లేదు మనకు యూట్యూబ్లో చాలా ఉంటాయి వీడియోస్, అవన్నీ మీరు ఫైర్ ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మనకు మన కైన్మాస్టర్లోనే ఓవర్లీలో ఇవన్నీ మనకు ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి, అవి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో వన్స్ డౌన్లోడ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ కింద రైట్ ఇవ్వండి. సో ఓకే, ఇప్పుడు మనకు ఇది కొద్దిగా స్క్రోల్ చేయండి. సో చూడండి ఇలా స్క్రోల్ చేశాక ఇక్కడ చూడండి ఫైర్ ఎఫెక్ట్ అయితే ఇప్పుడు నేను ప్లే చేస్తాను అనమాట.
సో ఏంటి బ్రో నాకు నేమ్స్ మీద ఫైర్ ఎఫెక్ట్ వస్తుందని మీరు అనుకోవచ్చు. సో ఇప్పుడేనండి అసలైన ఎడిటింగ్ ఉండేది. ఇది కూడా మనకు లేయర్ ఎండ్ వరకు ఇచ్చేయండి. సో ఇచ్చేసాక కరెక్ట్ ఎడ్జెస్ చూసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి నేమ్కి ఎక్కడ వరకు కరెక్ట్గా సెట్ అవ్వాలి. సో ఓకే, పర్ఫెక్ట్గా మనకు ఫస్ట్ సెట్ చేయండి. సో ఎలా కావాలా మనకు ఫైర్ ఎఫెక్టు, సో కరెక్ట్గా మన నేమ్స్కి ఇలా కావాలి. ఓకే, ఇచ్చేసాక ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ ఇవ్వండి. సో వన్స్ ఓకే, సెండ్ టు బ్యాక్ ఇస్తూనే ఇప్పుడు మనం ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. సో చూడండి, వావ్ సూపర్ కదా గాయస్. సో ప్లీజ్ వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలా మనకు ఆల్మోస్ట్ మనం ప్రతి ఒక్క నేమ్స్కి ఇలా మంచి ఫైర్ ఎఫెక్ట్ అనేది ఇవ్వచ్చు. లేదు ఇంకా మనకు కావాలంటే ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. సో చూడండి, మనకి ఫింగర్ అనేది మన నేమ్స్ మీద ట్యాప్ ఇచ్చేసి కొద్దిగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఓకే, ఇంకా మంచి ఫైర్ ఎఫెక్ట్ కావాలంటే ఇప్పుడు చూడండి, సో ఫుల్ ఫైర్ ఎఫెక్ట్ వస్తుంది. సో అలా అయితే సరిగా ఉండదన్నమాట. కొద్దిగా కిందికి స్క్రోల్ చేస్తే మనకు బ్లాక్ ఫైర్ ఎఫెక్ట్ వస్తుంటే మజాగా ఉంటుంది. సో చూడండి ఇప్పుడు, వావ్ సూపర్ కదా గైస్. సో అలా మనకి ఇష్టం వచ్చిన నేమ్కి ఫైర్ ఎఫెక్ట్ ఇచ్చేసి మనకి ఇష్టం వచ్చిన చోట యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను లాంగ్లో వచ్చేసి మీకు మనకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రీన్ ఎందుకు తీసుకున్నానంటే మనకి ఇష్టం వచ్చిన చోట నేమ్ అనేది గ్రీన్ స్క్రీన్ అనేది యాడ్ అనేది చేసుకోవచ్చు. సో చాలామందికి తెలిసి ఉంటుంది గ్రీన్ స్క్రీన్ అంటే అదేనమాట. ఓకే, అలా మనకు ఇష్టం వచ్చిన చోట ఈ నేమ్ అనేది యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా బేసిక్గా చెప్పాలంటే ఈ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు తెలిసిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటి మనకు కావాల్సింది, ఆడియో కావాలంటే ఆడియో ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మనకు ఇంకా వీడియో డైరెక్ట్ గ్యాలరీలోకి సేవ్ అవ్వాలంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద ట్యాప్ ఇచ్చేసి లోలో ఉండేది హైలో పెట్టేసి ఇప్పుడు హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతూనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకనే సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియో వాట్సాప్ ఫేస్బుక్లలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.